చిరునవ్వు చిందించే వ్యక్తి ఎవరక్క? ఇంకెవరు, మన భాగస్వామి మృదు స్వభావి సుందరాంగుడు సుందరు సాను చందానా దేవనందనానా. కష్టాలు వచ్చి నష్టాలు భరించి జనశిష్ట చేరి విజయము పొందారు చందానా దేవనందనానా. సరికిట సంతరిత. ఒక రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో పాఠశాలకి రథసారథి అంతే ముఖ్యం. మరి మన పాఠశాలకి రథసారథి ఎవరక్క? ఎవరనుకుంటున్నారు? ఉపాధ్యాయులకు ఆదర్శమూర్తి చైతన్యమూర్తి తందాన తాన పట్టు విడువని విక్రమకుడు తందాన దేవనందనాన. మాట కఠినం మనసు వెన్న తందాన దేవనందనాన. భాగస్వామి మరియు ప్రధానోపాధ్యులు తందాన దేవనందనాన. రాజారెడ్డి రాజీ పడరు ఏ విషయంలో తందాన తాన సరికిట సంతరిత. ఇంకా ఎవరెవరున్నారక్క? ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే చాలా మంది అవసరం. అలాగే ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే చెందాలంటే అడ్మిన్ స్టాఫ్, హెచ్ఓడీస్, క్లాస్ ఇన్ఛార్జెస్ అందరూ ముఖ్యమే. అలాగే గుడి చెటిల శక్తిని ఇచ్చే శంకరుడి తోడుగా తందాన తాన చదువులనిచ్చే సరస్వతి తల్లి అండగా ఉండగా తందాన తాన మబ్బులను చీల్చి శశి ఉండగా తందాన దేవనందనాన. పద్మజ సుమ పరిమళాలనే వెదజల్లుతూ తందాన తాన వీరి సహకారంతో ముందుకు సాగెను మన పాఠశాల తందాన తాన సరికిట సంతరిత. అక్క, నిన్నొక ప్రశ్న అడుగుతాను, చెప్పగలవా? అడుగడుగు చెప్తాను. 10 జంతువుల పేర్లు చెప్పు చూద్దాం. దీనికి ఇలా కాదు, సరైన సమాధానం చెప్పాలి. 5 కుక్కలు 5 పిల్లులు సరిపోయిందా లెక్క? అరే ఆపండి, పానకంలో పుడకల్లా వస్తారు. మరి చూడక్క. చూసాను. అసలు విషయం గురించి మాట్లాడుకుందామా? సైన్స్, సోషల్, మ్యాథ్స్. తెలుగు తెలుగులో తెలుపు. సామాన్య సాంఘిక గణిత టీచర్ల సెలబ్రేషన్ జరుపుకుంటాము తందాన తాన సరికిట సంతరిత. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అక్క, మరి లాంగ్వేజెస్? తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాష సెలబ్రేషన్ జరుపుకుంటాము తందాన తాన సరికిట సంతరిత. విద్యార్థులకు క్రమశిక్షణనే నేర్పెనురా తందాన తాన మంచి మరియు చెడులనే బోధించెనురా తందాన తాన ఆధునిక విద్యనే అందించెనురా తందాన తాన సాంకేతిక పరిజ్ఞానంతో పరిపూర్ణులను చేసెనురా తందాన తాన అనుభవపూర్వక విద్యాభ్యాసం బోధించెనురా తందాన తాన సరికిట సంతరిత. అక్క, అనుభవపూర్వక విద్యాభ్యాసం అంటే ఏమిటి? ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఎక్స్పీరియన్స్ అంటే గుర్తొచ్చింది. నేను మా అమ్మని ఏదైనా పని చెప్పు, అనుభవపూర్వకంగా నేర్చుకుంటాను అని అడిగితే సరే వంట చేయి అనింది. నాకేమో కుడి చేయి ఎడమ చేయి తెలుసు, ఈ వంట చేయంటమ్మా. మీకైనా తెలుసా? నాకు కూడా తెలియదక్క. రామ రామ, రెండే. మనం ప్రాజెక్ట్స్, సబ్జెక్ట్ రిచ్మెంట్ అసెస్మెంట్స్ వంటి ద్వారా అనుభవపూర్వక విద్యాభ్యాసాన్ని నేర్చుకోవచ్చు. మనం చేస్తాం కదా చెల్లి.